తీసి పెట్టండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 44 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వరకు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 4 సువార్తల్లో ఈ రాజు, మెస్సయ్యగా వచ్చే ఈ రాజు యెరూషలేము పట్టణానికి ఎలాగ వెళ్ళాడు, ఏ విధంగా ఆయన వెళ్ళగలిగాడు, దేని మీద వెళ్ళాడు, ఆ జనులు ఎలాగ ఆహ్వానించారు, ఆ జనులు యూదుల రాజుగా మెస్సయ్యగా వస్తున్న ఆయనకి ఎలాగా విజయ కేరింతలు కొట్టారు అనేది మనం ఈరోజు ధ్యానం చేసుకోవచ్చు. 4 సువార్తలు. ఏదైనా ఒక విషయం 4 సువార్తల్లో వ్రాయబడి ఉన్నదంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఏదైనా ఒక విషయం 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పారంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది సువార్తలలో 4 రాశారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాశారు. ఈరోజు కేవలం ఇట్లాంటి మట్టలే మనం ఎందుకు కొట్టుకొస్తున్నాం? మన వైపేమో ఈత మట్టలు, కానీ బైబిల్లో ఉంది ఖర్జూరపు మట్టలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది ఖర్జూరపు మట్టలు. కానీ ఇక్కడ మనకు దొరికేది కొన్ని ప్రాంతాల్లో ఈత మట్టలు. అంటే ఈతకాయ కొద్దిగా చిన్నది, అదే ఖర్జూరం కొద్దిగా పెద్దది, 2 ఒకటే. ఆ కాయ వేరు, కానీ చెట్టు మొటికి ఒకే విధంగా ఉంటుంది. కానీ ఖర్జూరపు మట్టలు వేరు, అవి కొద్దిగా పెద్దగా ఉంటాయి. అని మనకి ఈత మట్టలు దొరుకుతున్నాయి కాబట్టి, అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనందరం ఈత మట్టలు తెచ్చుకుని చక్కగా పూలు అలంకరించుకుని వస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఈ సంఘం పరిచయమైంది ఒక సిటీ సంఘం నుంచి పరిచయమైంది. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు వెలుగు సంఘం ఆంధ్రప్రదేశ్ చీరాల సాయి కాలనీలో ఈ పరిచయం అయ్యి ప్రారంభించబడింది. ఎక్కడి నుంచి అంటే బెంగళూరు పట్టణంలో ఉన్న కిరుబాయి దేవాలయం నుంచి ఇక్కడ ఈ ప్లాంట్ని ప్రారంభించారు. అది ఒక సిటీ సంఘం. ఆ సిటీ సంఘం నుంచి ఇక్కడ పరిచయం అవటం వల్ల కొన్ని పండగలు, అంటే సిటీస్లో కొన్ని పండగలు జరిగించుకోలేరు, జ్ఞాపకం చేసుకుంటారు. మేము అలాగా నేర్చుకోవటం కారణంగా కొన్నిటిని మేము అశ్రద్ధ చేసాం, కొన్నిటిని విడిచిపెట్టేసాం కూడా. 2, కొన్ని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు అవి కొద్దిగా ఆచారబద్ధంగా ఉండటం వల్ల ఆచారాల్లో మనం ఇరుక్కుపోకూడదనే ఉద్దేశంతో కూడా కొన్ని వదిలిపెట్టడం జరిగింది. కానీ దాని తాత్పర్యం, దాని అర్థం మనకు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో ఈ సంఘమంతా చిన్న పిల్లలు, ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు చాలా జాన్ ఇప్పుడు చాలా పెద్దవాడు అయ్యాడు. జాన్ చిన్న వయసులో ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ సాయి కాలనీ మొత్తం, ఈ మెయిన్ రోడ్డు స్ట్రీట్స్ మొత్తం తిరిగి ఈ ఈత మట్టలకు పూలు తగిలించుకుని పిల్లలందరూ జయం హోసన్నా అనే పాటలు పాడుతూ వీధిలో సువార్తను చెప్పాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డల యొక్క పాదాలు ప్రతి వీధిని తాకిని, ప్రతి ఇంటికి సువార్త వెళ్ళాలని సువార్తని అందించాం. చేయగలిగాం. ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ 21 మత్తయి సువార్త 21:9 వచనం ఎవరైనా చదువుతారా? 20 చాలు. 9వ వచనం 11 మార్కు సువార్త 11:9-10. లూకా సువార్త 19:38. త్వరగా. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. యోహాను సువార్త 12,
13వ వచనం. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని స్తుతింపబడును గాక అని జయము జయము అని ఆ మట్టల చేతలు పట్టుకుని ఆనందముతో కేరింతలతో ముందుకు సాగారు. జయము జయము అనే పదాలు పలికారు. కొన్ని చోట్ల హోసన్నా హోసన్నా అని గీతాలు పాడారు. మీలో ఎంతమందికి హోసన్నా అంటే అర్థం ఏంటో తెలుసు? హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అని అంటే అర్థమైంది వెంటనే వచ్చారాదా? హోసన్నా 118వ దావీదు కీర్తన 25-26 వచనాలు. త్వరగా 118వ దావీదు కీర్తన. దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. ఇది హోసన్నా అంటే అర్థం ఏంటంటే యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము మందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాను. అంటే మొట్టమొదటిగా హోసన్నా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా మమ్ములను దయచేసి రక్షించు. కానీ అది ముందుగా వచ్చేవారికి దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికి విజయం, హల్లెలూయా అనే పదాలుగా వాడటం అలవాటైపోయింది హోసన్నా అనే పదాన్ని. ఎందుకంటే ఈ మాటలు నేను మీకు ఎందుకు చెబుతానంటే అక్కడ మెస్సయ్యగా ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు జనులందరూ పలికిన పదాలు ఏంటంటే హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు జయము కలుగునుగాక, హోసన్నా అని అన్నాడు. అంటే మొదటిగా వాళ్ళు అంటున్న మాట యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించు, యెహోవా దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు, అభివృద్ధి చేయి. ఈ పదాలు పలుకుతూ వస్తున్నారు. ఈ పదాలతో ఆయన్ని స్తుతిస్తూ ఆయనకి స్తోత్ర గీతాలు పాడుతూ వస్తున్నారు. దీనికి ముందు అసలు ఏంటి ఈ కీర్తనల యొక్క భావం ఏంటంటే ఈ పస్కా పండుగ సమయంలో యూదులు 113, 114, 115, 116, 117, 118 అంటే ఈ కీర్తనలు వాళ్ళు పాడుకోవటం వాళ్ళకి అలవాటు. ఈ పస్కా పండుగ సమయంలో ఈ కీర్తనలే ఎత్తి పాడుతూ ఉంటారు, ఈ కీర్తనలనే ధ్యానిస్తూ ఉంటారు. ఈ కీర్తన 118వ కీర్తనలో ఉన్న ఈ 2 వచనాలు అతి ప్రాముఖ్యమైన వచనాలు, దేవునికి స్తుతులు చెల్లించటానికి. హల్లెలూయా. చూడండి 21 మత్తయి సువార్త 7-8 వచనాలు. ఎవరన్నా త్వరగా తీయాలి. 11:8 మార్కు తీసి ఉంచండి. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. 7-8 వచనాలు మాత్రం చదివారా? తర్వాత 11 మార్కు సువార్త 8వ అధ్యాయం చదవండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచి, కొందరు తాము పొలములలో నరికిన మొక్కలను పరిచిరి. లోక 19:35-36 త్వరగా స్పీడ్గా ఉండాలి. మీరు 4 సువార్తలు తీసి ఉంచండి. 35 యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. 12-13 వచనం యోహాను సువార్త. ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆమేన్. యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండే. అందరం యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలాగా ఒక మనుష్యుడిగా ఈ భూమి మీద ఉన్నాడు. ఈ పస్కా పండుగ అయిపోయింది, ఆయన యెరూషలేము వస్తున్నాడు. ఆయన వాహనం ఏంటి? గాడిద. ఆయన వాహనం ఏంటి? మనకేం వాహనాలు ఉన్నాయి ఈరోజు? ఎక్కుతామా గాడిద? అసలు మనకి ఈరోజు అసలు గాడిద ఎక్కుతామా? చాలా షేము, చాలా అవమానం అదా. గాడిద దేనికి వాహనం? బట్టలు బరువులు మోయటానికి. రెండు, ప్రయాణాల్లో ధనవంతులకు గుర్రాలు లేకపోతే గాడిదలనే వాడుకుంటారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధనవంతుడా, బేదవాడా? మరెందుకు గాడిద? రథం తెచ్చుకోవచ్చుగా, రథాన్ని తెచ్చుకోవచ్చుగా. ఆయనకి రథం రాదా? ఆజ్ఞాపిస్తే రథాలు లేవా? ఎందుకు? ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయన రథం మీద వచ్చుంటే ఈరోజు రథాలు తిరిగాయి కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే మనిషికి మరొక మనిషి ఏం చేస్తున్నాడో చూసి వాళ్ళలాగా బ్రతకాలనే ఎక్కువ మనస్తత్వం. వాళ్ళు సైకిల్ ఉన్నప్పుడు వాళ్ళలాంటి సైకిల్ కొనాలి, వాళ్ళకి బైక్ ఉంటే వాళ్ళలాగా బైక్ కొనాలి, వాళ్ళకి కారు ఉంటే వాళ్ళలాంటి కారు కొనాలి, ఇంకా అప్డేట్ ఇంకా మంచి కారు అయితే ఆ కారు కూడా కొనాలి. ఇది మనిషి యొక్క తత్వం. ఇక స్త్రీలు అంటే చూడు, స్త్రీల సంగతి చెప్పొచ్చు మనం. మొన్నటి దాకా ఒక చిన్న స్టవ్ ఉంటే చాలు, ఇప్పుడు 2 పొయ్యిలు, ఆ తర్వాత 3 పొయ్యిలు, ఆ తర్వాత 4 పొయ్యిలు. ఇప్పుడు పొయ్యికి ఎంత అసలు చాలా సంతోషమో నవ్వుకోవాలో. లైటర్ కొట్టే పని కూడా లేదు, ఓపెన్ చేసి టక్ అదే వెలిగిపోయి. అది ఎవరైనా తెచ్చారంటే అది నాకు కూడా కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు అది తేకపోతే వారం రోజుల్లో మా పుట్టింటికి వెళ్తా అనేవాళ్ళు ఉన్నారు. ఏది కావాలంటే అది. వాళ్ళు ఏంది, మనం 4 అడుగులు ఫ్రిడ్జ్ తెచ్చాం, వాళ్ళు 6 తెచ్చారు, 3 డోర్లు ఉండి అంట, 4 డోర్లు ఉండి అంట. నాకు కావాల్సింది అది కూడా, లేకపోతే పుట్టింటికి వెళ్తా. మేము వచ్చేటప్పుడు ఎంత తెచ్చాం, మేము ఎట్లాంటి వాళ్ళమో తెలుసా? యేసు ప్రభు ఒక పని చేశాడంటే మనందరి బుద్ధి తెచ్చుకుని ఆయన మార్గంలో నడవటానికే. హల్లెలూయా. సర్వలోకాధిపతి, సర్వ సృష్టిని శాసిస్తే నోటి మాట ద్వారా సృష్టించబడింది. అంత గొప్ప దేవుడు నీకు నాకు మాదిరిగా యూదుల రాజుగా జయము హోసన్నా అని పాటలు పాడించుకుంటూ అంత స్తోత్ర గీతాలతో వెళుతూ దేని మీద వెళుతున్నాడు? ఆయన తగ్గించుకుని ఆ గాడిద మీద వెళుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను ధనవంతుడు అవ్వాలని ఆయన దరిద్రుడాయను. ఈరోజు జీవితాలు, కుటుంబాలు పాడైపోవటానికి, కొంతమంది కాపురాలు పాడైపోవటానికి కారణం ఏంటంటే ఇమిటేట్. వాళ్ళని నేను అనుకరించాలి, వాళ్ళ వలే ఉండాలి, వాళ్ళలాంటి ఇల్లు కావాలి, వాళ్ళలాంటి చెప్పులు కావాలి, వాళ్ళలాంటి ఫేస్ క్రీమ్ వాడాలి, వాళ్ళలాగే మాట్లాడాలి. కొంతమంది హీరోలను చూసి ఈరోజు పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతున్నారు, వాళ్ళలాగే జీవించాలని. వింటున్నారా? నేను చెబుతున్నాను, నాకు నేనుగా చెప్పుకుంటూ నేను యేసయ్యలాగా తగ్గింపుతో జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు ఇటు మీరు ఇప్పుడు నేను చెప్పేది వినండి, తర్వాత మీరు చెప్పుకుందరా. చివరకు బైబిల్ తీసుకోండి, మీరు గుట్టుకోండి.
యేసయ్య ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? నన్ను అనుకరించండి. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి. మనం ఎవరిని అనుసరించకూడదు, యేసయ్యను అనుసరించి జీవించాలి. యేసయ్యను అనుసరించి జీవించాలి. ఆయనకి ఏం తక్కువయ్యి? గాడిద మీద వెళుతున్నాడు, కానీ ఘనతకి ఏమి తక్కువ కాదు ఆయనకి. హల్లెలూయా. గౌరవానికి ఏమి తక్కువ కాదు. ఆయన మార్గంలో వెళుతుంటే ఇప్పుడు పాపం పొరపాటున మొన్న 28ని సీఎం గారు వస్తానంటే చీరాలలో స్కూల్స్లో ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళు గస 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 కలెక్టర్ వచ్చి చీరాలలో ఉండిపోయాడు. కలెక్టర్ గారు వచ్చి, ఇక ఎస్పీ గారు వచ్చి చీరాలలో ఉండిపోయి ఎంత హడావుడి చేసేసారు, ఎంత శుభ్రాలు చేశారు. టీచర్స్కి నిద్రపట్టలేదు, ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళకి నిద్రపట్టలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళకి నిద్రపట్టలేదు. సీఎం గారు వస్తారంట. లాస్ట్కి ఏమైందండి? సీఎం గారు రావటం క్యాన్సిల్, ప్రోగ్రాము వాయిదా పడింది. ఎంత హడావుడైపోయింది, ఎన్ని డబ్బు ఖర్చు పెట్టారో. నా యేసయ్య బయలుదేరితే ఏం హడావుడి లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశాంతమైన వాతావరణం. యేసయ్య బయలుదేరాడు ప్రశాంతమైన వాతావరణంలో. కాకపోతే ప్రజలు సంతోషంగా నా దేవుడు ప్రవక్త మన యెరూషలేము మందిరానికి వస్తున్నాడని చెప్పి వాళ్ళు, ఇదిగో ఆయన గాడిద మీద వస్తున్నాడు, మనం నడుస్తుంటే ఈ దుమ్ము రోడ్లలో దుమ్ము పైకి లేచిద్దేమో, ఈ దుమ్ము లెగవకుండా ఉండటానికి పరవండి ఇళ్లలో ఉన్న బట్టలన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. పొలాల్లో ఉన్న చెట్లు కొమ్మలను నరకండి, తీసుకొచ్చి ఈ రోడ్ల మీద వేయండి, ఎందుకంటే దుమ్ము లెగిసిద్దేమో. కార్పెట్ లాగా గృహాల్లో ఉన్న బట్టలు తీసుకొచ్చి పరిచారు, పొలాల్లో ఉన్న పచ్చి కొమ్మలు తీసుకొచ్చి రోడ్డు మీద పరిచారు. దేవుడైన మానవునిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద ఆయన ఒత్తుగా మెత్తగా ఉండటానికి గాడిద మీద కూడా కొన్ని గుడ్డలు వేశారు ఆయన కూర్చోటానికి. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఉన్న దాంట్లో ఆనందంగా జీవించాలి. ఆమేన్. ఉన్న దాంట్లో లేని తీసుకోవటం కాదు, ఉన్న దాంట్లో ఆ సమయానికి ఏం జరుగుతుందో దానిలో ఆనందిస్తే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఇది నిజం. హల్లెలూయా. లేని దాని కొరకు ఆరాటపడి అప్పులు చేసి ఈఎంఐలు కట్టి లేనిపోయిన చేసి ఇక్కడ ప్రభు చెంతకు చేరకుండా సాతానుకు దగ్గర అయ్యావనుకో, ఇక్కడ ఆనందంగా ఉండట్టు అనిపిస్తుంది, కానీ రేపు బహుమానాన్ని పోగొట్టుకుంటావు. బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటే ఉన్న దాంట్లో ఆనందంగా జీవించండి. ఆమేన్. హల్లెలూయా. ఉన్న దాంట్లో తృప్తిగా జీవించండి. నీకు ఎక్కువగా ఉంటే లేని వాళ్ళని వెతికి వాళ్ళకి ఇవ్వు. వాళ్ళకి ఇస్తే నువ్వు ప్రభువుకు సేవ చేసినట్లే. సరిగా చేతులు లేని కాళ్ళు లేని వారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వు. పని చేసుకోవడానికి అవకాశం లేని వారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వు. 3 పూటలు తింటున్నాం, కనీసం ఒక పూట కూడా భోజనం లేని వారు ఉన్నారు, ఒక పూట ఆపుకుని వాళ్ళకి పెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప దేవుడై ఉండి గాడిద వాహనంగా చేసుకుని వస్తుంటే ప్రజలు ప్రవక్త వస్తున్నాడని చెప్పి రోడ్డు మీద దుమ్ము పైకి లేసిద్దామో అని చెప్పి ఆ కొమ్మలు నరికి వేసి బట్టలు పరిచారంట. పరిచితే వీళ్ళందరూ కేరింతలు కొడుతున్నారు, హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పి కేరింతలు కొడుతున్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. దేనికి వస్తున్నాడు ఆయన? మనం ముందుకెళ్తున్నప్పుడు మనం తెలుసుకుంటాం దేనికి వస్తున్నాడు ఆయన. చూడండి, మరొక వచనాన్ని మనం చదువుదాం. 21:4 మత్తయి సువార్త. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది 19:42 తీయండి. లూకా 12:16 యోహాను సువార్త. స్పీడ్గా చదవాలి. 4 సువార్తల్లో ఇలా 4 ఏళ్ళు పెట్టి ఉంచండి. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధి అయిన ఈ సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడనివి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు
నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుగుంటివి కనుక మ్మ్. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను చాలు చాలు చాలు. ఇక్కడ ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు ఏం అర్థమవుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతవరకు ఆయన ఎవరో శిష్యులకి తెలియదు, జనులకు తెలియదు. అసలు ఈయన గాడిద మీద ఎందుకు వస్తున్నాడు? ఈ గాడిద మీద ఈయన మనం ఎందుకు కేరింతలు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాం? ఈయన ఎందుకు మందిరానికి వస్తున్నాడు, మందిరంలోకి ఎందుకు వస్తున్నాడు అనే విషయం శిష్యులకు కానీ, మరి అనుకోని రీతిలో బట్టలు పరిచి కొమ్మలు నరుకొచ్చి పరిచి ఆయన్ని నడిపిస్తూ ఆనందంతో తీసుకొస్తున్న వారికి కానీ, ఈ ఖర్జూరపు మట్టలు తీసుకుని జయము 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 హోసన్నా అని పాటలు పాడేవారికి కానీ అర్థం కాకే చేశారు. అర్థమైతే ఎంత చేసేవాళ్ళో. దేవునికే మహిమ కలుగును గాక. ఏమని అర్థం కాల? ఈయన దేవుని కుమారుడని అర్థం కాల, ఈయనే మెస్సయ్య అని అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? ఈ మెస్సయ్య, ఈ యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు రక్తము చిందించి మరణించి పాతిపెట్టబడి పునరుద్ధాన బలముతో తిరిగి లేచి వారికి కనబడి మాట్లాడుతూ ఉన్నాడే, అప్పుడు అర్థమైంది. మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మనందరికీ తెలుసా యేసయ్య దేవుడని? ఎంతమంది తెలుసు ఒకసారి చెప్పండి. నాకు బాగానే తెలుసు. మరి తెలిసిన వారిలాగా మనం ప్రవర్తించామా ఈరోజు? తెలిసిన వారిలాగా ప్రభువుగా సంతోష ధ్వనులు చేసామా ఈరోజు? తెలిసిన వారి వలె ఇవన్నీ ఇళ్ళ దగ్గర సిద్ధం చేసుకుని జయహో జయహో అని నీ కుటుంబంగా దేవుని స్తుతించగలిగావా ఈరోజు? నేను అందుకే చాలా వివరణ చెప్పాను. ఫస్ట్ నేను వాళ్ళకి తెలియక చేశారు, తెలిసి నువ్వేం చేస్తున్నావు? తెలిసి నేనేం చేస్తున్నాను? దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించాల్సింది కదా. ఆలోచిద్దామంటారా? ఆలోచించాలి మనం. శిష్యులు తెలియక, జనులు తెలియక దేవునికి స్తుతులు చెల్లించారు. ఆయన వస్తుంటే కార్పెట్ లాగా పచ్చి కొమ్మలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి వాటి మీద బట్టలు పరిచారు. దుమ్ము లెగవకూడదు, తెలియక చేశారు. కనులు ముయ్యబడి ఉండే. ఈరోజు నీకు ఎప్పుడో తెలుసు ఆయనే దేవుడు. ఆమేన్. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు. మరి ఆ దేవుడు మన హృదయంలోకి రాబోతున్నాడు. యెరూషలేము అంగలారుస్తుంటే, యెరూషలేము పాడైపోతుంటే ఆ యెరూషలేముని బాగు చేయడానికి రాబోతున్నాడు. నీ జీవితంలోకి రాబోతున్నాడు. నీకు తెలిసిన దేవుడు, నీకోసం త్యాగం చేసిన దేవుడు. మరి మనం ఎంత సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం. అందరూ హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. సంతోషించండి. ఇప్పుడు తెలిసింది కదా, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అందరూ పాడదాం. త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా, హల్లెలూయా. హోసన్నా, హోసన్నా జయమనకే, హోసన్నా జయం మనకే. యెహోవా మమ్మల్ని రక్షించు.
ఇప్పుడు మనం ఇంకోటి అన్నారు, యెహోవా మమ్మల్ని క్షమించు, తెలిసి కూడా గుట్టు కూర్చున్నాం, తెలిసి కూడా ఆనందంగా లేము, అయితే మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే అతి ప్రాముఖ్యంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 4వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 32వ వచనం. ఈ 2 వచనాలు చదవాలి. వారు వెళ్ళగా ఆ, వీధిలో ఆ. ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న ఉమ్. గాడిద పిల్ల ఒకటి ఉమ్. వారికి కనబడెను. ఉమ్. దానిని విప్పుచుండగా ఆ. అక్కడ నిలిచి ఉన్న వారిలో ఆ. కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు చాలు చాలా ఒక్క మాట, నిలిచి ఉన్న వారిలో ఎందరు మళ్ళీ చదవమ్మా, నాకెళ్ళి చూస్తే నీకు ఎట్లా అర్థమైంది? నిలిచి ఉన్న వారిలో, ఆ తర్వాత ఏముంది? అక్కడ నిలిచి ఉన్న వారిలో ఆ. కొందరు ఎందరో తెలుసా నీకు? ఏమైనా ఐడియా ఉందా? అక్కడ ఉండవు నువ్వు. ఒకటి. తర్వాత లూకా 19:32 తీసిన వాళ్ళు చదవండి తొందరగా. చెప్పినట్టే కనుగొని ఆ. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా ఆ. దాని యజమానులు ఏందంట? ఎవరు చెప్పాలి అందరు, ఎవరు? చదవండి అమ్మ. దేని యజమానులు? ఎంతమంది ఉంటారు గాడిదకి యజమానులు? ఏంటి ఎట్లా రాశారు? ఏంటి ఇలా రాశారండి బైబిల్లో? ఎక్కడేం రాశారు? వారిలో కొందరు. మార్కులో ఎలా ఉంది? వారిలో కొందరు. లూకా ఏం రాశారు? దాని యజమానులు. అంటే ఒక గాడిదకే, కట్టబడిన గాడిదకి ఎంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులు కాపలాగా ఉంటే, నీ జీవితం, నా జీవితం నిజరక్షకుడైన యేసు వైపు వెళుతుంటే నిన్ను పట్టి పీడించి దాని వైపు వెళ్లకుండా ఎంతమంది ఉంటారంటావు? మీరు పేర్లు చెప్పండి, ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఉంటారు మిమ్మల్ని దేవుని వైపు నడిపించకుండా ఉండటానికి? త్వరగా టక్క చెప్పాలి. మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాను నేను. చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఫ్రెండ్స్, ఒక్క పేరుతో వదిలేయద్దు నాకు. సాతాను అంటే సాతానుకి ఎన్ని రంగులు ఉండయో. ఒకటి బంధువులు, ఫ్రెండ్స్, బంధువులు. ఇంకా త్వరగా రక్త సంబంధికులు, ఇంకా చుట్టుపక్కల వారు, ఇంకా అసలు విషయాలు చెప్పట్లేదు. ఇంకా నా నరాలు లాగుతున్నాయి ఆ పెగ్గేయకపోతే, ముందు పొద్దున్నే వెళ్ళలేకపోతున్నాను దమ్ము కొట్టకపోతే సిగరెట్, ఇంకా ఆ పంటి కింద ఆ పాన్ అదేదో పొగాకు ఖైనీ పెట్టకపోతే పొద్దున్నే జరగాల్సిన పనులను జరగట్లా నాకు. ఇంకా అయ్యో చెప్పండి ప్రేమ, పనికిమాలిన ప్రేమ, దేవుని ప్రేమ కదా అది. ఇంకా త్వరగా ఎంతమంది గాడిదకే ఉన్నారంట? కొందరు దాని యజమానులు. యేసుప్రభు వెళ్ళమన్నాడు. ఇక ఊరు నుంచి అంత దూరం ఊరికి వెళ్ళి 2 శిష్యులను పంపించాడు. నాకు ఒక గాడిద పిల్ల కావాలి, ఎప్పుడు ఎవరు దాని మీద ఎక్కకుండా ఉండాలి, అది తీసుకురండి, దాని మీద మనం యెరూషలేము మందిరానికి వెళ్ళాలి. విషయం చెప్పలా, నేను చెబుతున్నా మీకు. దేవుడు వాళ్ళకేం విషయం చెప్పలా. గాడిద పిల్ల నాకు కావాలి, మీరు తీసుకురండి, ఇంతే. ఎవరైనా విప్పుతున్నారు అనుకో, విప్పేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకో, అది ఆ యజమానికి చెప్పండి, అది దేవునికి కావాలంట, యేసు ప్రభుకి కావాలంట. అంటే నేను అనుకుంటున్నాను యేసు ప్రభు గారికి వాళ్ళ యజమానులు తెలుసు కావాలా, అంతకుముందే ఏమని చెప్పాడేమో అనుకుంటున్నా. మీరేమంటారు దానికి? తెలియదు అంటారా? ఏసైకి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా భూమి మీద? అంటే నీకు తెలుసా ఏసై? ఫస్ట్ ఏసై తెలీదా? ఫస్ట్ అంటే నెక్స్ట్ అంటే ఏసై మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ? అరే ఏసై మీకు తెలీదా? ఎంతమంది తెలుసు ఏసై మీకు? అందరికి కాదు, నీకు తెలుసా? ఎంతమంది తెలుసు ఇక్కడ ఏసయ్య? చెప్పండి అమ్మా.
తెలుసు అంటే ఏమన్నా, నేను ఎవరిని ఏం అడగను తల్లి. యేసయ్య మీకు తెలుసా? యేసయ్య తెలియని వారు ఎవరైనా ఉన్నారా? మరి యేసయ్యకి ఎవరైనా తెలియని వారు ఉన్నారా? జక్కయ్య దాక్కుని కూర్చుంటే జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య రక్షించబడ్డా? అంటే రవి లాజిక్ ఏంటంటే, రక్షణ పొందకముందు నేను యేసయ్యకి తెలియదు, నాకు ఆయన తెలియదు అనే లాజిక్. నేను అందుకు చెబుతున్నా. అర్థమవుతుందా? దేవునికి తెలియనివాడు అంటూ లేడు. హల్లెలూయా. నీ తల్లి గర్భములో నువ్వు ఒక అణువుగా పడతావు. ఆ అణువు రూపుదిద్దుకుని పిండముగా ఏర్పడక ముందే, ఆ పిండములో ఎముకలు అనేవి రాకముందే నీకు ఎన్ని ఎముకలు ఉన్నాయి ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆ పిండాన్ని చూసిన దేవుడు ఆయన. ఆయనకి తెలియనిది ఏముంది? యజమాని తెలుసు ఆయనకి. హల్లెలూయా. నమ్మే చెప్పు. మేబీ ఆయనకి నేను అర్థమైతే నీకు ఇచ్చి పంపించేస్తాడు. కానీ ఆయన వదులుతాడు. మధ్యలో కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ప్రేమికులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, మందు, సిగరెట్టు, గుట్కా, ఇంకా ఇంకా వ్యభిచారం, వికృత శాస్త్రాలు, బూతులు, అసహ్యమైన మాటలు, మానసికమైన ప్రేమ. ఎవరినైనా కొంతమంది మీరు అనుకుంటున్నారు పైకి మొటికి భక్తి అనే ఒక ముసుగు వేసుకునే వాళ్ళు ఉన్నారు. లోన వాళ్ళ కన్నులతో చూసే చూపు భయంకరమైన చూపు, వికృతమైన చూపులు. ఈరోజు మిషన్లోకి వెళ్తే నీ ఎముకలు, నీ కండరాలు ఏమైనా మిషన్లోకి వెళ్తే ఒక 3,000 4,000 సమర్పించుకుంటే నీకు రిపోర్ట్ వస్తుంది. కొంతమంది కళ్ళతో చూసి నీ రిపోర్ట్ అంతా చెబుతారు. అంత దుర్మార్గులు, అంత మంచివాళ్ళు భూమి మీద మన మధ్యలోనే ఉన్నారు. లేరు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అణువు అసభ్యకరంగా వర్ణించగలిగిన వ్యక్తులు. అవన్నీ ఆపవు. యేసు వైపు వెళ్తుంటే ఊరుకుంటాయి. అయ్యే ఈ మంచి జీవితం రా ఇది, ఈ జీవితం మనం వదిలిపెడతామా? పని చేయకుండా దొంగతనాలు చేసేవారు, పని చేయకుండా చీటింగ్ చేసేవాళ్ళు, పని చేయకుండా మోసాలు చేసేవాళ్ళు, ఇవన్నీ యజమానులు కదూ మనిషిని దేవుని వైపు నడిపించకుండా ఆపే బంధకాలు కదా ఇవి. వీళ్ళందరూ ఆడుండారంట. మీకేం పని అంటున్నారు. ఆ గాడిదని కమ్మగా మేము కట్టేసుకుని కూర్చుంటే, మేము కట్టేసాం, ఒక పిచ్చితో కట్టేసాం, మా పిచ్చిలో ఉన్నాడు, మా భజనలో ఉన్నాడు, ఆ వ్యక్తి మీకెందుకు అని అడుగుతారంట. కానీ ఆ వ్యక్తిని విడిపించడానికి వచ్చాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. ఆ వ్యక్తిని విడిపించి ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహిమకరమైన కార్యాన్ని చేయడానికి వచ్చాడు. ఒకప్పుడు గాడిద ఎక్కడ తిరిగిద్ది? అసభ్యకరమైన ప్రదేశాల్లో, శుభ్రం లేని ప్రదేశాల్లో. ఎప్పుడైనా పచ్చగా ఉన్న కొమ్మలు కింద వేయబడి పైన బట్ట వేస్తుంటే ఆ బట్ట మీద నడిచిద్దా గాడిద? నడవదు. పొర్రపాటున రజకులు బట్టలు ఆరేసినప్పుడు ఆ మోసుకెళ్ళిన గాడిద ఆ బట్టల మీద నడిస్తే దోలు వదిలిందా కొడతారు. ఎక్కడ నువ్వు నడవాల్సింది, ఎక్కడ నువ్వు ఉండాల్సింది, ఎక్కడ దుమ్ము దులిపిందా కొడతారు. కొట్టరా? కానీ ఇప్పుడు యేసయ్య ఎక్కిన తర్వాత ఎక్కడ నడుస్తుంది అది? సహోదరుడా, సహోదరి, ఈ సత్యం ఎందుకు అర్థం చేసుకో? మనలో యేసయ్య ఉంటే మన జీవితమే మారిపోతుంది. ఆమేన్. మన పాదాలు ఉన్నతమైన వాటి మీద నడకను ప్రారంభిస్తాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చండాలం మీద నడుస్తున్నావు, విచిత్రమైన ప్రదేశాలు నడుస్తున్నావు. యేసయ్య మన జీవితంలోకి వస్తే మనం ఆ పూల పానుపు లాంటి పరిస్థితిలో నడుస్తాం. నమ్మిన వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అడుగుతాయి కొన్ని నిన్ను బంధించినవి, వాటి నుంచి నువ్వు విదిలించుకుని బయటికి రావాలి. ఎందుకంటే నీ ద్వారా నా యేసయ్య మహిమ పొందబోతున్నాడు.
ఆమేన్. అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విధేయత. మార్కు 4:11, లూకా 11:32. వారు వెళ్ళగా అదొక్కటి చాలు. 19:32. పంపబడిన వారు వెళ్ళి. మార్కేమో వారు వెళ్ళగా, లూకాయేమో పంపబడిన వారు వెళ్ళి. యేసయ్య అంటున్నాడు, ఇద్దరిని పిలిచాడు, రవి రా, రంగారావు రా. అయ్యా ఏంది? ఇక్కడి నుంచి అవతల ఊరికి వెళ్ళి అక్కడ గ్రామంలో ఆ ఎదురున్న రోడ్డుకి వెళ్తే ఒక ఇల్లు కనపడేది. అక్కడ ఒక గాడిద దాని పిల్ల కట్టేసి ఉంటాయి. అవి రెండి ఆ గాడిద పిల్లని ఎప్పుకురాపో అని. ఇద్దరు లేచారు, బయలుదేరి మధ్యలో ఆడదాకా ఎందుకు ఇక్కడ ఉండి మనకు తెలిసిన ఈ గాడిదలన్నా తీసుకెళ్దామా అంటున్నాడు రవి. ఆయన అట్ట చెప్పలేదు కదా రవి, మరి కొద్ది దూరం నడిస్తే ఏం పోయా, నడిచి ఆడదాకా ఇల్లు తీసుకొద్దాం అంటున్నాడు రంగారావు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందంటావు? అసలు ఎవరు దారు గాడిదని? అన్న చిన్నవాడిని, కొద్దిగా దేవుళ్ళు ఎక్స్పీరియన్స్ గలవాడిని, నేను ముందు వచ్చాను, ఏసై నన్ను ముందు పిలిచాడు, నా మాటినన్నా అంటాడు రవి. నువ్వు ముందొస్తే వెనకొస్తే ఏమి, చెప్పినట్టు చేయాలి రవి, వెళ్దాం పదా అంటాడు రంగారావు. నీతోనే రాకూడదు, అసలు గాడిద వద్దు, ఏమొద్దు పో అని చెప్పి రంగారావు వెనక్కి తిరిగి వెళ్ళిపో. పొర్రపాటున అన్నాను రా బాబు ఇది తీసుకెళ్దామని అని చెప్పి. ఇప్పుడు ఎవరు ఇద్దరు విధేయులా అవిధేయులా? వారు వెళ్ళి, పంపబడిన వారు వెళ్ళి. మారు మాట లేకుండా చెయ్యగలిగితేనే దేవునికి విధేయులు. ఆమేన్. మారు మాట చెప్పకుండా. ఇది మన జీవితంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. అది కష్టమైనా కానీ, అది ఇబ్బందైనా కానీ యేసు చెప్పినది చేయాలి. నోవాహు యేసు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్లు పడవ కట్టాడు. అంతకుముందు పడవలు ఉన్నాయా? పడవ అనేదే తెలియదు. కొలతలు చెబుతున్నాడు, కనీసం కొలతలు చెబుతున్నాడు. ఇలా అని పిక్చర్ ఏమని ఇచ్చాడా నోవాహుకి? పిక్చర్ కూడా తెలియదు. బాయ్ ఇంత అడల్పు, ఇంత ఎత్తు, ఇన్ని అంతస్తులు, ఇన్ని గదులు కట్టే. బైబిల్లో ఉంది, దేవుడైన యెహోవా చెప్పినవన్నీ చేసి ముగించెను. అన్నీ, కొన్ని అని రాయలా. ఒక్కసారి ఈ మాట వింటున్నప్పుడు ఈ విధేయతలో క్రీస్తుని అంగీకరించిన కాడి నుంచి ఎన్ని మరిచావు, ఎన్ని నిజంగా చేస్తున్నావు. ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు వారు హోసన్నా జయమే అంటూ మన ఇంటికి రావాలి. చప్పట్లు కొట్టాలి, సంతోషం. రావద్దా మీ ఇంటికి? రావాలి మా ఇంటికి అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా. హోసన్నా. ఆమేన్. మీరు ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు మీరు గంతులు వేసుకుంటా వెళ్ళాలి. మీతో నాతో నా యేసయ్య ఇంటికి రావాలి. ఇంటిలో మూలుగుతున్న పరిస్థితులు, దుఃఖాల్లో ఉన్న పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు అన్నీ మారిపోయి ఆనందంగా గంతులు వేయాలి మన గృహాలు ఈరోజు. ఎప్పుడు చెప్పింది చెప్పినప్పుడు చేసిన. నీకు తెలియదు, ఫస్ట్ చెప్పాను కదా, నీకు తెలియదు, మా ఇంటికి వచ్చి నువ్వు ఉండు, మా బాధ ఏందో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఎవరు మా ఇంటికి వచ్చి మీరుండా, మీ ఇంటికి వచ్చి మేముండా, మనందరికీ యేసుక్రీస్తే ప్రభువు. ఎవరింటికి వచ్చి ఎవరు ఉండాల్సిన అవసరం లే. అసలు నాకు యేసయ్య మీద ఎంత ప్రేమ ఉంది.
నేను యేసయ్య అంటే ఎంత ఇష్టపడుతున్నాను, దీని మీద ఆధారపడి ఉంటుంది మనం ఏం చేసినా. హల్లెలూయా కదా. మనం చేసే పని కానీ, మనం చేసే ఆరాధన కానీ, మనము దేవుని మీద చూపించే ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది అంతే. కష్టం మీద కాదు, కష్టం మీద కాదు. ప్రియా దేవుని బిడ్డ, విధేయత ఈరోజు నీకున్నదా? అన్నీ చేయగలుగుతున్నావా? కొన్నే చేస్తున్నావా? పరిశీలన చేసుకో. హల్లెలూయా, పరిశీలన చేసుకో. దేవుడు నా గురించి నన్ను విడిపించటానికి, నా ద్వారా ఆయన మహిమ పొందటానికి కన్నీరు కారుస్తున్నాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, కొద్దిగా మౌత్ దూరంగా పెట్టుకో. నీవును ఈ నీ దినమందైనను చాలు, 41 మాత్రమే చదువు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని చూసి దాని విషయమై ఏడ్చి ఏడ్చి ఏడ్చి. దేని విషయమై? యెరూషలేము విషయమై. చెప్పాలి, దేని విషయమై? యెరూషలేము విషయమై దేవుడు కన్నీరు పెడుతున్నాడు. యెరూషలేము గురించి దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఏమైంది అది? చెప్పాలి, ఏమైంది? యెరూషలేముకి ఏమైంది? దేవాలయం ఏమైపోయింది? అక్కడ దొంగల గుహగా మారింది. ఏమైంది? దొంగల గృహగా మారింది. దొంగలు దాక్కుంటున్నారు ఆడ. దేవుని ఆరాధన స్థలంలో దొంగలు దాక్కుంటున్నారు. వ్యాపారాలు జరుగుతున్నాయి, కమిషన్ వ్యాపారాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారికి కూడా కోపం వచ్చింది. అబ్బో, ఎంత కోపం అంటే తాళ్ళు తీసుకుని కూర్చుని చక్కగా పేని కొరడాలు చేసి, అబ్బా ఎంత చక్కగా చెప్పాడు, బాధి పడేశాడు. వాస్తవంగా ఈరోజు ఎంతమందిని బాధాలి మనలో కూర్చున్నావు, వింటున్న వాళ్ళు? ఎంతమంది ఆయన్ని సంతోషపెడుతున్నారు? నా ఇంటికి వస్తే మటుకి మా నలుగురిని బాగుతాడు. ఎస్, నేను అంతగా ప్రభువుని సంతోషపెట్టలేకపోతున్నాను. పేరేమో ఆనంద నిలయం, పేరేమో కృపా నిలయం. ఇది యేసుక్రీస్తు నివాస స్థలం, ఇది దేవుని మందిరం. పేర్లు భలే పెడతాం. లోనుండేది దొంగల గృహ, లోనుండేది కపటాలు, క్రోధాలు, కుళ్ళులు, లోనుండేది ద్వేషాలు. ఆడకొస్తే యేసయ్య కన్నీరు పెట్టడా? ఏడుస్తాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఇదిగో, నేను లేవలేకపోయినా, ఈ మంచంలో కృషించి కృషించి కుళ్ళిపోయినా వాడు నా ఇంటికి రావటానికి లేదు. అది నా ఇంటికి రావడానికి లేదు. ఈ ఇంటికి వస్తే దేవుడు ఆడవడా? నేను లేవలేను,
నేనేమీ చేయలేను, మంచమే నాకు. అయినప్పటికీ ఆడు నా శత్రువు, వాడు నా గడప తొక్కడానికి లేదు. నేను ఆ గడప రాను, ఆ గడప తొక్కనంతే. మాట అంటే మాటే. దేవుడు ఏడుస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, భూమి మీద అందరూ ఆయన బిడ్డలే, అందరూ సమాధానంగా కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకు కొంతమందిని ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా ప్రేమను చూపిస్తావు? దేవుడు అందరి కోసం సూర్యుడిని ఇచ్చాడు, అందరి కోసం చంద్రుడిని ఇచ్చాడు, అందరి కోసం ఎండనిచ్చాడు, అందరి కోసం చల్లదనాన్ని ఇచ్చాడు, అందరి కోసం మంచునిచ్చాడు, అందరి కోసం వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు ఆ కొరడాల దెబ్బలతో వాళ్ళని కొట్టి, రాజేష్, కొరడా దెబ్బలతో వాళ్ళని కొట్టి కండ చీల్చిన వారికి ఎండ ఇవ్వకుండా ఉంచాడా? సిలువ మీద మేకులు కొట్టిన వారికి వర్షం లేకుండా చేశాడా? వాళ్ళని నిన్ను ప్రేమించినట్లే ప్రేమిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. కానీ వారింటికి వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారు? పశ్చాత్తాపం కలిగి మార్పు చెందారు. మరి నీ ఇంటికి, నా ఇంటికి వస్తే నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు యెరూషలేముని తీసి పక్కన పెడదాం. యెరూషలేము కాడ నీ గృహాన్ని పెడదాం, నా గృహాన్ని పెడదాం. నా కుటుంబాన్ని పెడతా, నీ కుటుంబాన్ని నువ్వు పెడతావు. నా ఇంటికే రాబోతున్నాడు ఆయన. హోసన్నా, జయమే అనుకుంటా. నా ఇంటికి వస్తే, నా ఇంట్లోకి రాగానే, హై మై సర్వెంట్, నా నమ్మకమైన మంచి దాసుడా, ఎలా ఉందరా నీ ఇల్లు? ఏమి భార్య, నీ భార్య ఎంత మంచి విధేయుడు, ఏమి బిడ్డలు నీ బిడ్డలే, ఎంత ప్రేమ కలిగిన వారురా, ఐ లవ్ యూ అనేటట్టు నేనున్నానా? అమ్మ, ఏమి పెంచేవరా తల్లి పిల్లల్ని? నిజంగా వాక్యముతో పెంచావు. నీలాంటి తల్లులు కావాలి నాకు. దగ్గర తీసుకుని తల గుండెకు పెట్టుకుని ఆనందించే విధంగా నీ కుటుంబం ఉందా? నీ గురించి ఏడుస్తున్నాడమ్మా, నా గురించి ఏడుస్తున్నాడు యేసయ్య. ఆయన ఏడ్చేటట్టు మన జీవితాలు ఉన్నాయా? ఆయన వచ్చి సంతోషపడేటట్టు మన జీవితాలు ఉన్నాయా? మంచి మట్టలు తీసుకుని రంగురంగులు పూలు పెట్టుకుని హోసన్నా అనుకుంటే సరిపోతుందా? ఆ హోసన్న, ఆ జయము మన ఇంటికి రావాలి. నమ్మిన వారికి ఎటు చెప్పకూడదంటే మన ఇంటికి రావాలి, నా ఇంటికి రావాలండి. నా తప్పులను దేవుడు నాకు చెప్తే నేను సరిదిద్దుకుని ఆయన నన్ను గట్టిగా కౌగిలించుకుని, ఇదిగో నా పిల్లలను ఒక చేత్తో, నా భార్యని ఆయన గుడ్లు హద్దుకుంటే, రే ఏమి కుటుంబం నీ కుటుంబం, ఎంత చక్కగా పెంచేవరా శేఖరు, నిజంగా నాకు మంచి నమ్మకమైన సర్వెంట్ రా నువ్వు. అబ్బా, నీతి రాజ్యంలో ఉన్నట్టే కదా నేను ఉన్నానంతే. దావీదంకులు అట్లా అంటే ఇంకా మన జీవితంలో ఏం కావాలి? ఏ రోగం ఉంటే ఏమైందండి? దేవునికే మహిమ. అది క్యాన్సర్ అయితే ఏమి, ఇంకో రోగం అయితే ఏమి, యేసయ్య దగ్గరకు తీసుకున్నప్పుడు మనకి ఇంకేం కావాలి? వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, అందరం ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నా ఇంటికి వస్తే నా ఇల్లు నిన్ను సంతోషపెట్టే విధంగా ఉందా? నా కుటుంబం నిన్ను దుఃఖపరిచే విధంగా ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం.